హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్. సో గాయ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి విష్ణు అయితే లంచ్లోకి దొండకాయ ఫ్రై అయితే చేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇదైతే కొత్త ఫోన్ అనమాట, మొన్ననే తీసుకున్నాను. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మా విష్ణుతో మాట్లాడదాము. విష్ణు, హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా ఫేవరెట్ కర్రీ. మా మమ్మీ చేసే ఫస్ట్ ఫేవరెట్ కర్రీ అనమాట. నాకు అన్ని బాగా చేస్తారు, ఎందుకో ఇది నాకు చాలా ఇష్టమైన కర్రీ. మా మమ్మీ అయితే తిడతారు, ఎక్కువ తింటానని నేను ఇది. సో ఈరోజు నేనే చేయబోతున్నాను. మా నాన్న షాక్ అయిపోతాడు ఎలా చేస్తాను అని. చెప్పను, తినిన తర్వాత చెప్తాను ఎలా ఉంది అదంతా. సో ఇవన్నీ కొంతసేపు గంటేది. అండ్ మా అమ్మ కొత్త ఫోన్ కొనింది, దానిలో ఫస్ట్ వీడియో అనమాట ఇది నేను చేసింది. సో దీని క్వాలిటీ అదంతా ఎలా ఉందో మీరే చెప్పాలి. మా అమ్మ చెప్పింది కదా బిఫోర్, అలా అనమాట. సో ఇది కోసేసరికి గంట ఇది మెయిన్. ఇది కోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. బాయ్ బాయ్. ఓకే, ఇప్పుడైతే మనము ఇది కట్ చేసేసుకున్నాం నీట్ గా. అన్ని కట్ చేసేసరికి అంతే అయిపోయింది పని. చేతులు కూడా ఇలా అయిపోయింది. ఎట్లా అయింది అంటావు? వాటర్ లో ఎక్కువసేపు ఉంటే ఇట్లనే అవుతుంది. చెప్పండి విష్ణుప్రియ గారు. సో ఇప్పుడైతే బాండి పెట్టుకోవాలి. వేరిసినట్టు అసలు ఆన్ చేస్తున్నావా? ఆన్ చేసింది మమ్మీ, పొద్దున్న టిఫిన్ చేసా కదా. మమ్మీ చూసుకోలేదు మమ్మీ. నూనెది కొత్తది తీయాలి ప్యాకెట్. వేర్ ఇస్ ఆయిల్ ప్యాకెట్ మమ్మీ? ఇది ఇక్కడే ఉంది. తీసి డబ్బాలు. మా ఇంట్లో 2 ఆయిల్ డబ్బాలు ఉంటాయి, ఒకటి ఇలా ఇంకోటి ఇలా. కట్ చేయి. కత్తిరి లేదు, అది ఆఫ్ చేయి దాంట్లో. కొరుకు. కొత్త ప్యాకెట్ పోస్తున్నా ఇచ్చిపోయి గారు. అసలు ఆయిల్ హీట్ అయిందా? నువ్వు అప్పుడే ఏమంటున్నా? నేనంటే నువ్వు వేస్తావు మమ్మీ, నువ్వు చూసుకోవద్దా మరి చేసేదని. అసలు ముందు స్పూన్ ఉందా కలపడం? ఇదిగోండి పప్పు. పప్పు అయితే మార్నింగే చేసేసాము. పప్పు అయితే మా మమ్మీకి, మా డాడీకి, మా చెల్లికి, నాకు. పెసరపప్పు అనమాట, కందిపప్పు కాదు. మా హరికి తెలిసిందంటే సావకూడదు, అది తెలియకుండా దానికి పెట్టాలి గాయస్. ఇప్పుడు తొందరగా మమ్మీ. ఎప్పుడైనా ముందు అన్ని తీసి పెట్టుకుంటేనే ఈజీ. ఇప్పుడు ఆవాలు వేస్తుంది, వేసింది, చిటపట అంటున్నాయి. జీలకర్ర, వెరీ గుడ్. పచ్చిపప్పు. ఏమో మా అమ్మ నుంచి నేను నేర్చుకున్న వంటకం. ఏమమ్మీ? మా అమ్మ చేసేది ఆనియన్స్ వేయదు కదా. ఆనియన్ వేయాలి కదా. చెప్పలేదు. సిమ్లో పెట్ట, తొందరగా చెయ్యి. ఫాస్ట్ ఫాస్ట్. అమ్మో, కింద ఉన్నాయి ఆనియన్స్. ఒక ఆనియన్ చాలు. తొందరగా. నువ్వు చూసుకోవాలి కదా మమ్మీ కూర చేసేటప్పుడు. హౌ టు మేక్ ఇట్ నాకు తెలియదు కదా ఎలా చేయాలనేది. నువ్వే కదా నేర్పించేది. నీకు నాకన్నా బాగా వచ్చు కదా, అప్పుడు నువ్వే చెప్పాలి కదా. నేను వీడియో తీసే ఇదిలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోను మమ్మీ. సరిపోయింది, నా పని నాది. చిన్నగా చేయకోసుకుంటూ. ఏం కాదు. ఎట్లా ఇంత ఫాస్ట్ గా కొయ్యటం ఎవరు నేర్పించారు? సరే వేసేసే, పొడుగైతే మళ్ళీ.
ఓకే, స్టవ్ ఆపేసా, వెలిగిద్దాం వల్ల. మరి లేకపోతే నువ్వు కోసుకొని తీసుకొచ్చేసరికి ఎవరో ఫోన్ కూడా చేస్తున్నారు. సో గాయస్, మధ్యలో అయితే ఫోన్ వచ్చిందనమాట. సర్వే అని చెప్పేసి అద్దెంకి నుంచి ఫోన్ చేశారు. అది మాట్లాడటం వల్ల మా విష్ణు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు వెలిగించింది. చెప్పు విష్ణు. నేను వంట చేస్తే ఎప్పుడు చూడండి, వంట చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. మరి ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. మాట్లాడదు, కట్ చేసి అన్నోన్ పర్సన్ అయితే కట్ చేయాలి, మాట్లాడదు. వాళ్ళు అద్దంకి ఉంటారు కదా, అద్దంకి వాళ్ళు పంచాయతీ ఆఫీసు సర్వే వాళ్ళులే విష్ణు. ఇంకెయ్యి అట్లా తింటా వంట చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కూరకి. వేసే ఆ మూత పెట్టేసే పైన పళ్ళమే పెట్టేసి తిప్పేసి సో ఇదైతే మగ్గేది దాకా వెయిట్ చేద్దాము. అంతలోకి మా విష్ణు ఏమన్నా మాట్లాడిద్దాము. మరి విష్ణు ఏమన్నా మాట్లాడతావా? నర్షాపేటలో అందరూ అడిగారు. నువ్వేమన్నా చెప్పా, వాళ్ళు వీడియోస్ చూస్తారు కదా, ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు మమ్మీ. ఏం లేదు, అడిగిన వాళ్ళందరికి నా థ్యాంక్స్, నా నుంచి థ్యాంక్స్. ఇంకేం చెప్పు వాళ్ళకి. వాళ్ళు అడిగింది నా గురించి అంతే కదా, నేనేం చెప్పాలి? థ్యాంక్స్. పెద్ద నాయనమ్మ అడిగింది, చిన్న నాయనమ్మ అడిగింది, నాయనమ్మలే అడుగుతారు, తాతలు ఎవరు ఏమి అడగలేదు. అడిగారు తాతలు కూడా, పిల్లలు రాలేదని. ప్రతి ఏడు మమ్మీతో పాటు వెళ్ళలేదని, సరే వెళ్ళలేదు అందుకే. యాడికి పోయేదానివే? నేను పోయింది దినానికే, సంవత్సరికానికి. మామూలుగా వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాలే గాని మరి మీకేమో క్లాసెస్ ఉన్నాయి కదా. హరి పోవటమే అంతంత మాత్రం స్కూల్ కి. అదేదో అమ్మమ్మ కూడా నర్సపేటలో ఏంటంటే మనం వెళ్ళేవాళ్ళం ఈ రోజు ఆడిపోతాం. ఇంటికి వచ్చేసారు కావాలి. తగిలిచ్చు శీలకి అది. మా ఇంట్లో అయితే టిష్యూ కట్టలు కట్టలు అయిపోతాయి విష్ణు. అంతే. సో ఇది వేగిన తర్వాత మళ్ళీ కలుద్దాము. చెప్పండి విష్ణు గారు. కర్రీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ అయిపోయే లోపల ఒక బ్యూటీ టిప్ అయితే చెప్పబోతుంది విష్ణుప్రియ. చెప్పు మమ్మీ. రైస్ పెట్టే ముందు నేను ఒక బ్యూటీ టిప్ చెప్పబోతున్నా. చేయి పెట్టుకో, కడిగిన ఆల్రెడీ. ఓవర్ చేయ మాకు. మూత పెట్టా అమ్మా, గలీజ్ చేద్దామని. సో ఏంటంటే మనకి ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం కడిగిన వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ ని తీసుకొని ఫేస్ కి అప్లై చేసుకున్నామంటే మన నెక్ కి ఫేస్ కి అప్లై చేసామంటే మన ఫేస్ గ్లో అవుతుంది అంట. మా అమ్మ చెప్పారు ఆ టిప్, నాకు తెలియదు అన్నమాట. ఇంకోటి మిస్ అయ్యాం మమ్మీ. ఏం మిస్ అయ్యాను మమ్మీ? ముందు ముందు మా మమ్మీ ముందు మా అమ్మ ఛానల్లో బ్యూటీ టిప్స్ కూడా వస్తాయి అన్నమాట. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఒక్కడ వద్దులే, అక్కడ కాదు మమ్మీ, బ్యాక్ పెట్టాలి. ఇక్కడే కదా. ఓకే. సో అన్నం కూడా ఉడికిచ్చేసి మూతిలా పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది కలపాలి. నేను మంచి తక్కువ అయిపోయింది కర్రీ. ఫ్రై చేస్తే ఇంకా తక్కువ అయింది. ఎంత ఇష్టమో.
పప్పు కూడా ఉంది. పప్పు ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఉంది. ఇది ఉంది. ఇంకా చాలదా? నెయ్యి కూడా ఉంది కానీ పెరుగు లేదు. పెరుగు తోడుకోవట్లేదు మమ్మీ చలికి. అసలు పరిగంతా వేస్ట్ అవుతుంది. పాలు పెరుగు కాదు వేస్ట్ అయ్యి పాలు. అందుకని నేను తోడేయటం మానేసా. పాలు తీస్తేనే వేసేది. మీ నాన్న పాలు దాటలేదు కదా. అదొక మెయిన్ పాయింట్ కదా. దానివల్ల పెరుగు వచ్చేది. మర్చిపోయా. అయిపోయిందా కర్రీ? చూడండి ఒకసారి. ఇంకా యాగాలి మమ్మీ. మూతెట్టు. అది మగ్గాలి. మూత పెట్టు. చెఫ్ మీద పడ్డదనుకో పప్పు అయింది అప్పుడు. అయితే మాది టిఫిన్ అనమాట. ఇది పెసర్లు ఉడకబెట్టేసి బాగా ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి చేసాం అనమాట. టిఫిన్ కి అయిపోయింది. చాలా బాగుంటది స్నాక్. టిఫిన్ హెల్దీ అనమాట. సో కొన్ని మిగిలినాయి అనమాట. అన్ని అయితే మనం తినలేమని చెప్పేసి కొన్ని పప్పులాగా వేసేసాను. ఇది మనం మెనిపి మెత్తగా చేసి తాలింపు అయితే వేసుకుంటే. ఇప్పుడైతే మాకు పప్పు ఉంది, ఉసిరికాయ పచ్చడి, నెయ్యి, దొండకాయ ఫ్రై. సో ఈ కూరలతో లంచ్ అయితే ఫినిష్ చేసేస్తాము. మా నాన్నకి ఏదున్నా టేస్టీగా ఉండాలి. సో అందుకనే పొద్దున్నే మార్నింగే చేసేసుకున్నారంట. ఇది మా మమ్మీ చేసిందంట. ఇది ఎందుకులే మిగిలిపోయాయి. మమ్మీ మెత్తగా అనాలి. నేను చేస్తా ఉండు. నీకు రావట్లేదు. ఇదిగో మమ్మీ. అట్లా కాదు మమ్మీ. నేను చేస్తా. అది నూనె పోయి ముందు. ఆ కళాయిలో నూనె పోయి. వేరే ఆయిల్ రా. కరివేపాకు దాటలేదు అసలు మీరు. కరివేపాకు దొరకట్లేదు. ఏది తీర్థం పోసినట్టు పోతున్నావు మమ్మీ. దొరకట్లేదే. ఫాస్ట్ బీట్. స్వీట్ అయితే కాదు. ఓ పెళ్ళిందా? పోయినసారి కూడా అంతే పేలింది. నువ్వు చేసినప్పుడు పేలుతుంది. ఎందుకని అంటే నేను స్లోగా వేస్తున్నానని దానికి నచ్చట్లేదు. నేనేమి చేయలేదు దానికి. ఇంగువ, ఎండుమిర్చి ఇంగువ ఎక్కడుంది? చిన్న డబ్బా ఉంటుంది చూడు. ఇదిగో అమ్మా. సీరియస్ ఇంగువ కాదు అది. ఇది అది పానీపూరి మసాలా. ఇదిగో ఇంగువ, మిర్చి అందులో ఉంది. కొంచెం అయ్యి. ఎంత వేసినావు తల్లే? నాకు కనపడలేదు కానీ అక్కడ కవర్ లో ఉంటాయి చూడాలి. తుంచేసేసే. అయిందా? ఇవి వేగినాయా? పప్పు తాలింపు వేస్తే వేసేయి. తినేస్తావా? అయింది. కాదు అది దొండకాయలు. షింకులో వేసే. ఇంకా నేను తిప్పేస్తా. తిప్పు. ఏం జరిగిందో తెలియదు నాకు. మా నాన్న చూసి నా దొండకాయ కర్రీ చూసి ఏమంటారు? భయస్తుంది. మూత పెట్టింగా. మమ్మీ ఉడికిపోయింది. మమ్మీ అయిపోయింది. ఏది చూడండి. ఇంకా మగ్గాలి మమ్మీ. పెట్టు, మూత పెట్టు. చెప్తాం. లావు కోసావు నువ్వు. అంత లావు కోసావు. ఎప్పుడు వేగాలనేది. కాసేపు రెస్ట్ తీసుకో. నాకు రెస్ట్ తీసుకునే అలవాటు లేదు. ఏమైంది విష్ణు? చేతులతో పెట్టానుగా. ఏంది? ఏమైంది చెప్పు. కాలేదు. చేతులు
ఫస్ట్ లో నేను కూడా అంతే భయపడ్డా విష్ణు, తర్వాత అలవాటు అయిపోయింది. ఏమన్నా మాట్లాడతావా? చెప్పండి మేడం. ఏమీ లేదు. ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇదిగోండి, ఇదేంటిది విష్ణు? ఇది కార్డ్బోర్డ్ షీట్, థర్మాకోల్ 2 తీసుకొచ్చింది. ఇంకా ప్రాజెక్ట్ కి సంబంధించినవి అన్ని ఇందులో ఉన్నాయన్నమాట. ఇది మరి ఎప్పుడు స్టార్ట్ చేసిద్దో దేవుడికే ఎరక, ఎవరికి తెలియట్లేదు. ఏదమ్మా ఆ ప్రాజెక్ట్ గంటలో అయిపోయే ప్రాజెక్ట్, అది ఏం లేదు. దానికి అటాచ్మెంట్ కావాలి. వైర్స్ తెచ్చుకోలే. ఏం వైర్స్? వైర్స్ నేను ఆ రోజు అడిగాక వైర్స్ దీనికే ఉంటాయి అంటే మరి అంతే. అందుకే ఇంకోటి తీసుకున్నా అనుకున్నా, మర్చిపోయా. ఇప్పుడు లైట్ కి ఆ అటాచ్ అంటే ఇప్పుడు ఉంది చూసావా వైర్, ఆ వైర్ కి ఈ లైట్ కి అటాచ్మెంట్ చేస్తేనే నీకు ఆ లైట్ వెలిగిద్ది. అలారం అలా అంటే ఎర్త్క్వేక్ అలారం కదా, ఎర్త్క్వేక్ వచ్చేటప్పుడు మనకి సైరన్ మోగిద్ది కదా, ఇలా ఎర్త్క్వేక్ వస్తుంది కొన్ని ఊర్లలో నుంచి, అలా అన్నమాట. కానీ మర్చిపోయా. నాన్న అడిగా నాకు తెచ్చిస్తాను. ఇవాళ సాయంత్రం కల్లా ప్రాజెక్ట్ ఫినిష్ చేసి మీకు చూపిస్తుంది విష్ణుప్రియ. అమ్మా అండి విష్ణుప్రియ గారు. ఏం లేదు, ఏం చెప్పాలి మీకు. ఈ రోజు నేను చేసే ప్రాజెక్ట్ ఫుల్ మీకు చూపిపోతున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఓపికతో చూడండి. చేసేసరికి నాకు ఓపిక పోయిద్ది కానీ వాళ్ళకి ఓపిక పోదు చూసేవాళ్ళకి. సరే, కూర రెడీ అయిన తర్వాత మళ్ళీ చిటికలో వచ్చేస్తాం. అది మళ్ళీ చెప్తుంది కదా, చిటికలో వచ్చేస్తాం. కాదు, దానికి ముందు ఏదో ఉంది. వెంటనే చిటికలో తెచ్చేస్తానా? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అలా వెళ్ళి ఇలా చిటికలో వస్తాను. ఓకే, సో మేము కూడా అంతే అన్నమాట. ఇట్లా వెళ్ళి అలా చిటికలో వచ్చేస్తాము. సరే, వేసేయ్. ఫస్ట్ ఏం వేయాలి? ఫస్ట్ వేసి తిప్పు. వేసేయ్. చూడు మమ్మీ, కొంచెం తగ్గి. చాలే, పసుపు ఎంత వేసినా ఏం కాదు. పసుపు యాంటీబయాటిక్. పసుపు మనకి కొంచెం అదేదో ఉంటుంది, నాకు అంత తెలీదు. ఓకే, తిప్పావా మొత్తం? సో ఏం కాదులే, ఉప్పు కారం వేస్తాం కదా, పీల్చుకుంటది. ఉప్పు కారం వేసేసి నేనైతే ఇంకా చాలా తక్కువ వేసి మగ్గ పెడతాను, అట్లా మీరు తినలేరు. ఒక్క నిమిషం. ఇంత ఉప్పు తింటారా? ఏ మమ్మీ ఆన్ చేసా. చల్ 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 చల్. ఇట్లుంటుంది మనతోటి. కారం ఎవడు ముక్కలో పెడతావు? ఒక్కరో కారం తినే రకాన్ని కాదు కదా నువ్వు. అంటే కారం పొడి నుంచి వచ్చావు, ఎంత కారమైనా తింటావు కదా. అవును, ఈసారి కారం పొడి తిరణాలకు తీసుకుపోతారు. పల్నాడు బ్రహ్మనాయుడు ఎక్కడ తాతకు చెప్పాను చెప్పమని చెప్పి. ఈసారి ఖచ్చితంగా పోదాంలే. తిప్పేసేంగా మమ్మీ. అది ఎంతసేపు అయినా కాదు కానీ కాదు కదా. ఇప్పుడు కానీ ఆయిల్ మిగలాలి. మూత పెట్టు. కలపలేదు మమ్మీ, నీట్ కలపని. ఇంక తిప్పేసి మూత పెట్టేసి అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. ఇంక నాన్న వస్తే తినేసేయడమే. 1:30 అయింది. 2ంటికి వస్తాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి దించుతాం. ఉంటుంది, కొంచెం సిమ్లో ఉండని 2 నిమిషాలు. మూతెట్టు మమ్మీ. ఇంకేం కొడుతున్నావు? ఇంకా మళ్ళీ మేము తినేటప్పుడు కలుసుకుందాం గాయస్. అంతేనా విష్ణు? అయిపోయింది, పొయ్యి కూడా ఆపేసాను. ఇప్పుడు దాకుంటే మాడి మసైద్ది మమ్మీ.
మనకు అన్నం పెట్టించడం కాదు కానీ కూర ఏం సమోసా తెచ్చేయాలా నా కోసం? నాకు కూడా. ఏంది అంత వేసుకుంది అది? తింటవా? తీసుకో. హలో మమ్మీ చూడు మళ్ళీ 3 తింటుంది. 3 ఉన్నాయి. నీకు ఒకటి తీసుకో. నువ్వు చేసావా? నేను చేసేది మమ్మీ. తిని చెప్పు. నాకొద్దమ్మా చాలా. నాకు ఇవ్వు. నాంది ఏంటిది? తిండిపోతుంది అంటే ఒకటి తిన్నావా? నేను ఒకటి ఉండదు. రెండోదా తినేసా? ఎట్లా ఉంది కూర? బాగానే ఉంది విష్ణు. ఉప్పు కొంచెం తగ్గింది. చెప్పాను అప్పటికి ఉప్పేయాలని. లోపల పెట్టుకో. ఎన్ని మార్కులు ఇస్తాం? లోపల పెట్టు. బయట కనిపిస్తే మడుకు నా నోట్లో పోయింది చదువుతున్నా. వద్దురా తినేసారా అన్నం ఉడకబెట్టు. సరే 80 మార్కులు ఇస్తాను విష్ణుకి. ఉప్పు పడితే 100 మార్కులు ఇచ్చేవాళ్ళు. 80 20 మార్కులు తగ్గినాయి విష్ణు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. 100 ఎగ్జామ్ లో కూడా ఇన్ని మార్కులు వచ్చిండవు బాబు కదా. ఈసారి 40కి వెళ్తామా? సరే గాయస్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. 25 మార్క్స్.